ఏం పని చేస్తావురా అని అడగలేదు మా అమ్మ. ఏమైనా చేయరా నాన్న, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దంది. ఎంత సంపాదిస్తావురా కొడుక అని అడగలేదు మా అమ్మ. సాయంత్రం ఇంటికి వచ్చాక చేత్తో తాకి ఒంట్లో బాగానే ఉందా అని అడిగింది మా అమ్మ. నా కోసం ఏం చేసావురా అని అడగలేదు మా అమ్మ. తన చేత్తో చేసిన వెన్న వేసి అన్నం తినమని తినిపించింది మా అమ్మ. నాతో కూర్చుని ఏమైనా మాట్లాడరా అని అడగలేదు మా అమ్మ. నీకు నచ్చిన వాళ్ళతో ఉండు గాని ఎప్పుడు నవ్వుతూ ఉండు నాన్న అంది మా అమ్మ. ఇంకా నా వల్ల కాదురా అని అనలేదు మా అమ్మ. ముందు పెళ్లి చేసుకోరా, నీకొక తోడు దొరుకుద్దని అంది. నన్ను చూసుకోవడం తన వల్ల కానప్పుడు తనలాంటి అమ్మాయినే తెస్తానంది మా అమ్మ. తనలాంటి అమ్మాయినే వెతకడమే కాదు, మళ్ళీ నాకు కూతురిగా పుట్టి నన్ను ఇలాగే చూసుకుంటానంది మా అమ్మ. రేయ్ రే వెంకట్, వెంకట్ రేయ్, చనిపోయే ముందు మేమెవరు గుర్తు రాలేదరా నీకో? ఎసిడిటీ అంటే ఏదైనా మాత్ర చెప్పి డాక్టర్ అయ్యేవాళ్ళం, ఏదైనా సజెషన్ కావాలంటే సజెషన్ ఇచ్చి లాయర్ అయ్యేవాళ్ళం, గొడవ అయితే పక్కన నిలబడి రౌడీ అయ్యేవాళ్ళం కదరా రే. రే ఒకే ఒక ఫోన్ చేసి ఉంటే, ఒకే ఒక నిమిషం మాట్లాడుంటే కాపాడుకునేవారి కదరా వెంకట్. ఈడియట్. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు.